రాజుగారు ఎండాకాలం వచ్చింది, ఫుడ్ తినాలనిపించదు, ఎక్కువగా ద్రవ పదార్థాలే తీసుకోవాలనిపిస్తుంది, డ్రింక్స్ ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది. అయితే మినరల్స్ కూడా మనకు స్వెట్ రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి డిహైడ్రేషన్ ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది. సో మనకు ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ అంటే ఏం చెప్తారు, ఏం చేసి చూపిస్తారు? అంటే సమ్మర్లో గాల్పు అంటాం కదమ్మా, వడదెబ్బ అంటాం కదా. వడదెబ్బ అనేది చాలా ప్రమాదం అన్నమాట. ఆ నిమిషంలో ఏంటంటే మనం ఏదో చల్లటి ఏసీలో కూర్చోబెట్టో కాసేపు ఇసిరో మంచి కూల్ డ్రింక్ తాగిస్తేనే లేచి ఉంటారు. కానీ ఏమవుతుందంటే లోపల ఆ మినరల్ డెఫిషియన్సీ అనేది అలా ఉండిపోయింది అనుకోమ్మా, సడన్గా చనిపోతారు. హార్ట్ ప్రాబ్లం ఇలాంటివి వచ్చి యంగ్ పీపుల్, ముసలోళ్ళు కూడా అంత సీరియస్ వరకు కూడా అవుతుంది. అంత సీరియస్ వరకు కూడా అవుతుంది. అందుకేంటంటే వడదెబ్బ ఒకటి, ఈ సమ్మర్లో మినరల్స్ మెయిన్ మినరల్ డెఫిషియన్సీ అనేది చూడండి. డయేరియా కూడా ఈ టైంలో ఎక్కువ వస్తుంది అందరికీ. ఎందుకు అంటే డయేరియా రావడానికి కారణం కూడా మినరల్ డెఫిషియన్సీ. డయేరియా వచ్చాక ఇంకా ఎక్కువ బయటికి వెళ్ళిపోయి మీకు డీహైడ్రేషన్ వచ్చేస్తుందమ్మా బాడీ. డీహైడ్రేషన్ వచ్చింది అంటే కనుక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక 1 వీక్ వరకు నీడనుండాలి, గమ్ముని ఎండలో తిరగడం, మళ్ళీ డీహైడ్రేషన్ వచ్చేలాగా అటువంటి వాతావరణానికి వెళ్ళిపోతే మరణం కూడా సంభవిస్తుందమ్మా. చాలా ప్రమాదం అనమాట ఈ సమ్మర్ వేడిగాలి అనేది. అలవాటు అయ్యేదాకా, అలవాటు పొలంలో పని చేసుకుని అలవాటు పడిన వాళ్ళకి ఏముండదు. వాళ్ళు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఉప్పు వాడతారమ్మా. మనం ఏం చేస్తాం, ఉప్పు తింటే బీపీ పెరుగుతుంది, అది పెరుగుతుంది, ఇది పెరుగుతుందని మానేస్తే సమ్మర్ వచ్చేసరికి కంపల్సరీగా ఉప్పు తినడం మంచిదమ్మా. మినరల్, అది కూడా రాక్ సాల్ట్ అయితే చాలా, దాంట్లో ఎన్నో మినరల్స్ ఉంటాయి. బాడీలో ఆ మినరల్ డెఫిషియన్సీ లేకుండా, డీహైడ్రేషన్ లేకుండా కాపాడాలి అంటే నెంబర్ 1 పచ్చి మామిడికాయ అమ్మ. పచ్చి మామిడికాయ మీకు ఆ పచ్చి మామిడికాయని పొయ్యి మీద కాల్చి, సపోజ్ ఇది ఉంది కదండి, ఇలాగా స్టవ్ వెలిగించి ఇలా కాల్చాలన్నమాట. ఈ కాల్చిన తర్వాత ఇలా నల్లగా అవుతాయమ్మా. వీటిని ఏం చేయాలంటే మీరు తొక్క తీసేసి, దీని తొక్క తీసేయండి. ఆ చాకు ఉంది కదా, ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి కట్టెల పొయ్యి మీద కాలుస్తే ఇంకా రుచిగా ఉంటుందండి. తీసేనా? ఇలా తీసేయాలమ్మా. ఈ పైన లేయర్ అనేది తీసేసి మొత్తం ఊడొచ్చేస్తుంది ఇలా అంటే. మిక్సీ గిన్నెలో వేసుకోవాలమ్మా దీన్ని ఇలాగా. దీనికి ఇంకా టెంక కట్టింది కాబట్టి ఆ టెంక అనేది గోక్కోవడానికి చాకుతోటి ఈ గుజ్జు లాంటివి తీసుకోవాలండి ఇలాగా. చూడండి కాలింది, బాగా వాసన వస్తుంది, స్మెల్ కూడా బాగుంది. ఇది లేతకాయ అమ్మ. ఆ వాటర్ తీసుకోండి అమ్మా కొద్దిగా. ఈ గుజ్జుకు సరిపడి తగినంత పటిక బెల్లం చూర్ణం అమ్మా. ఇది షుగర్ వాడకూడదు అనుకున్న వాళ్ళు ఈ పటిక బెల్లం చూర్ణం, ఇందులోనే ఎర్ర పటిక బెల్లం అని దొరుకుతుందమ్మా. అదైతే కెమికల్స్ అతి తక్కువగా వాడింది అనమాట. అది తగినంత, అది తగినంత సాల్ట్, ఈ రెండు వేసి మిక్సీలో నీళ్లు పోసి కొట్టేసుకోవాలమ్మా. పోయింది ఇంకా పర్వాలేదు. కరెంట్ ఉందో లేదు. అది తీసేయండి అమ్మా, కాలిపోతుంది. ఇంకోటి పెట్టినా తీసేయండి, సరిపోతుందమ్మా. ఈ విధంగా జ్యూస్ చేసుకోవాలండి. పచ్చి మామిడికాయని పొయ్యి మీద కాల్చి ఇలాగా దాని తొక్క తీసేసి, కాలిపోయిన తొక్క లోపల గుంజు తీసుకోవాలి. ఆ గుంజుని తగినంత పటిక బెల్లం, సాల్ట్ రెండు వేసి
ఈ విధంగా తీసి ఇందులో సాల్ట్ ఎలా అంటే అది 100 గ్రామ్స్ వచ్చింది అనుకోండి, 100 గ్రాములు పటిక బెల్లం, 10 గ్రాములు సాల్ట్ కలుపుకోండి. 100 గ్రాములు పటిక బెల్లం కలపడం వల్ల ఏమవుతుందంటే షుగర్ వాళ్ళు వేసుకోకూడదు, కానీ నిలవ ఉంటుంది మీకు సంవత్సరం 2 సంవత్సరాలు, ఒక అర్ధ సంవత్సరం అయినా సరే 6 నెలల నుంచి సంవత్సరం వరకు మళ్ళీ మీకు సమ్మర్ వచ్చే వరకు ఈ జ్యూస్ అనేది ఉంటుందండి. ఇది మీరు ఏమీ లేదు, గ్లాసులో కాస్త 2 చెంచాలు వేసుకోవడం, ఇలాగ దీన్ని వాటర్ పోసుకుని తాగడం అండి. ఇలాగే పేస్ట్ చేసుకుని పెట్టుకుంటే ఇలాగే పేస్ట్ చేసుకుని పెట్టుకుంటే అమ్మ ఎన్ని నెలలైనా ఉంటుంది. కానీ అది ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ షుగర్ కలుపుకోవాలి. షుగరే ప్రిజర్వేటివ్. 10% ఏమో సాల్ట్ కలుపుకోవాలమ్మా. 60% అయింది, జ్యూస్ 40 అయింది కదా. అప్పుడు ఏమవుతుందంటే ప్రిజర్వేటివ్ కింద అవి రెండు ఉపయోగపడి మీకు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడక్కర్లేకుండా చక్కగా సిరప్ చేసుకుని ఉంచుకుంటే, వడదెబ్బ తగిలి పడిపోయాడు మనిషి, మినరల్ డెఫిషియన్సీ వచ్చింది, వాళ్ళని ఏం చేయాలంటేనమ్మా ఈ జ్యూస్ అనేది మొత్తం ఒళ్ళంతా రాసేయాలి. ఒళ్ళంతా రాసేసి దీన్నే ఒక ప్రతి 3-4 గంటలకి అవసరమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లటి నీళ్ళలో ఇస్తూ ఉంటే ఆ సేద తీరి ఏ మినరల్ డెఫిషియన్సీ వల్ల అయితే అతను వడదెబ్బ తిన్నాడో ఆ వడదెబ్బ నుంచి 100% బయటకు వచ్చేస్తాడు. అదేవిధంగా డీహైడ్రేషన్ ఎవరికైతే వచ్చిందో, అతిగా విరోచనాలు అవడం, ఈ లూజ్ మోషన్స్ అయిపోతాయి సమ్మర్లో, అటువంటి వాళ్ళు ఈ సిరప్ని ప్రతి 2 గంటలకే ఒక చెంచా ఒక 100-200 mlలో కలుపుకుని తాగుతూ ఉంటే ఏ మినరల్ డెఫిషియన్సీ అయితే జరుగుతుందో అవన్నీ తగ్గిపోయామా. చక్కగా మజ్జిగలో కలుపుకోవచ్చు, ఇందులోనే మీరు టేస్ట్ కోసం పుదీనా కలుపుకోవచ్చు, ఇలాచీ వేసుకోవచ్చు, లేకపోతే కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. హాట్ కావాలన్న వాళ్ళు పచ్చిమిరపకాయ కూడా కొట్టి అందులో వేసుకోవచ్చు అమ్మా. ఇది ఒక హెల్త్ డ్రింక్గా అద్భుతమైన పచ్చి మామిడికాయ జ్యూస్. మనం ఏంటంటే మామిడికాయ అంటే ఏదో ఆలోచిస్తాం తప్ప ముగ్గినకాయని లేకపోతే పచ్చళ్ళ కింద పెట్టడానికి. ఈ రకంగా జ్యూస్ తీసుకుని కనుక మీరు ఇంట్లో ఉంచుకుంటే సమ్మర్లో ఇది నెంబర్ 1 జ్యూస్ అమ్మా. పచ్చడి కింద నిల్వ కాకుండా ఇలాంటిది కూడా పెట్టుకుంటే ఇది సరిపోతుందండి. ఇప్పుడు ఇదే జ్యూస్ అమ్మ నిల్వ ఉండాలి అంటే మనం ఇలా ఒకసారి మూకిట్లో వేసుకుని కింద మాడిపోకుండా కలుపుకోవాలమ్మ. ఇలాగా కలుపుకుని బాగా ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. ఇది నిల్వ మీకు 1-2 సంవత్సరాలు, బయట వదిలేసిన 1 సంవత్సరం పైన నిల్వ ఉంటుందమ్మా. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 years వరకు మనం వాడుకోవచ్చు. బయట మెడికల్ షాప్లో అమ్ముతూ ఉంటారు కదా ఆమ్లా అని చెప్పి, అలా ఆమ్లా అంటే అది ఇది కాదమ్మా, మన ఉసిరి ముక్కనే ఆమ్లా అంటారు. ఉసిరిలో పాకం పట్టిని అమ్ముతారు, ఆమ్లా మురబ్బా అంటారు. అలాగే సాల్టెడ్ ఆమ్లా అని కూడా అమ్ముతారు. అది సమ్మర్లో ఏం చేస్తామంటే మనం బొగ్గను పెట్టుకుని చప్పలిస్తూ ఉంటాం, పుల్ల పుల్లగా ఉప్పుగా తగులుతూ ఉంటుంది. దాని బదులు ఇది ఇమీడియట్ రిలీఫ్ కావాలి మీకు, వితిన్ మినిట్స్లోనే రిలీఫ్ కావాలి వడదెబ్బ తిన్నవాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ అనుకుంటే కనుక ఇది ఇలా ఉడకబెట్టుకున్నామా, కొంచెం చిక్కబడిన తర్వాత అంటుకోకుండా చూసుకోవాలి, కింద మాడిపోతుంది. లేకపోతే ఇలా కలుపుకుంటా దీన్ని మనం ఒక బాటిల్లోకి తీసుకుని నిల్వ పెట్టుకుంటే మీకు 1 year 1.5 year అయినా ఉందమ్మా. ఎందుకంటే పచ్చి మామిడికాయ కాబట్టి సంవత్సరంలో 3-4 నెలలు దొరుకుతుంది కాబట్టి అంత నిల్వ కూడా పెట్టుకోవద్దమ్మా. మనకి ఒక సీజన్కి సరిపడి చేసుకుంటే సరిపోతుంది. మినరల్ డెఫిషియన్సీ ఎవరికి డయేరియా సమ్మర్ ఒక్కటే కాదమ్మా, ఎనీ సీజన్లో డయేరియా కనుక అయితే కనుక ఇది చాలా అద్భుతమైన జ్యూస్ అనమాట. ఆ డయేరియాని తగ్గించడానికి కానీ, ఈ ఎవరికైతే చిన్నపిల్లలకి డయేరియా ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ దగ్గరికి వచ్చేస్తుందమ్మా. ఇలా పట్టుకు లాగితే స్కిన్ తోలు కింద వస్తుంది అనమాట. డీహైడ్రేషన్ అయిపోయి బాడీ మజిల్ కరిగిపోయి స్కిన్ బయటకు వచ్చేస్తుంది. ఆ ఫ్లెష్ ఉన్నట్టు ఉండదు, ఆ స్కిన్ పట్టుకుంటే సాగుతుంది అనమాట. ఆ స్థితిలో ఉన్న డయేరియా ఉండి అది వచ్చిన వాళ్ళు కూడా ఇది చూడండి మొత్తం పొంగిందమ్మా. ఇప్పుడు ఇలా ఒకసారి ఉడకనిచ్చి ఇలా పదును చూసుకుంటే తెలుస్తుందమ్మా చిక్కబడిందో లేదో. ఆ చిక్కబడిన దాన్ని మనం చేసుకోవచ్చు అనమాట. దీన్ని స్టవ్ కట్టేసి దీన్ని జాగ్రత్తగా ఒక బౌల్లోకి మళ్ళీ తీసేసుకున్నామా. దీన్ని బాటిల్లోకి పట్టేసుకోండి. గాజు బాటిల్ అయితే మంచిది, ప్లాస్టిక్ బాటిల్ కాకుండా. చల్లారిన తర్వాత గాజు బాటిల్లో పోసుకున్నామా దీన్ని నిల్వ చేసుకోవచ్చు. ఇది చక్కగా మీరు సంవత్సరం అంతా కూడా మినరల్ డెఫిషియన్సీ లేకుండా వాడుకోవచ్చు. ఆ సాల్ట్ కూడా నేను వైట్ సాల్ట్ వేసానమ్మా. అదే రాక్ సాల్ట్ వేసుకుంటే దాంట్లో మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. నార్మల్గా కూడా ప్రాబ్లం ఏం లేకుండా కూడా తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు. అది మినరల్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలి అంటే దీన్ని కంటిన్యూగా తీసుకోవచ్చు. ఇందులోనే మీరు
మింటు పుదీనా కొత్తిమీర కూడా వేసారనుకోండి, అప్పుడు కాల్షియం డెఫిషియన్సీ కూడా కొత్తిమీరలో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కాల్షియం. ధనియాలు ఇవన్నీ అందుకు అవి కూడా కలుపుకుంటే మీకు ఆ కాల్షియం డెఫిషియన్సీ అనేది రాకుండా చక్కగా ఉపయోగపడుతుందండి. ఓకే.